సో నమస్తే, నేను మీ రమేష్ పోతరాజు. సో ఇవాళ దేశవ్యాప్తంగా కూడా హిడ్మా పేరే మారుమోగిపోతుంది. అసలు హిడ్మాది ఎన్కౌంటరా, బూటకపు ఎన్కౌంటరా? సో వై కట్టప్ప గిల్డ్ బాహుబలి కంటే కూడా పెద్ద చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా. సో ఇదే అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు ఎక్స్ మావోయిస్ట్ జంపన్న గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మన హిడ్మా గారి యొక్క ఎన్కౌంటర్ని ఎట్లా చూడొస్తారు? ముందుగా మా ప్రేక్షకులకు మీరు మొదటిసారి చెప్తున్నారు. ఇప్పుడు ఇన్మా ఎన్కౌంటర్ అనేది అది ఎన్కౌంటర్ కాదు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కాదు. అది బూటకపు ఎన్కౌంటర్, పట్టుకొని చంపిన అనే విషయం గత 15 రోజులుగా కూడా అంటే ప్రజలు, ప్రజాస్వామికవాదులు అనేక మంది మాట్లాడుతున్నారు. నేను అంటే ఆ రోజు నుంచి కూడా నేను చెప్తున్నా చాలా స్పష్టంగా ఎన్కౌంటర్ అయిన జరిగిన తీరును బట్టి అంటే అక్కడ అంటే అనేక విషయాలు విశ్లేషిస్తూ కూడా అది పట్టుకొని చంపిన అనే విషయాన్ని నేను చెప్పిన. అంటే దాన్ని ఈ రోజు కూడా అంటే మావోయిస్టు పార్టీ దండకారణ్య కమిటీ, స్పెషల్ జోనల్ కమిటీ వికల్ప్ పేరుతోటి ఇప్పుడు ఈ రోజు ఒక ప్రకటన కూడా వచ్చింది. ఆ ప్రకటనలో కూడా చాలా స్పష్టంగా కూడా ఉన్నది ఏంటంటే 27వ తారీఖు అక్టోబర్ 27వ తారీఖు ఇడుమా అంటే మరికొంతమంది వాళ్ళు విజయవాడకు పోయిన విషయాన్ని, తర్వాత ఆ సందర్భంగా అంటే ఆల్రెడీ వాళ్ళు పోవడం, ఆయన కానీ లేదా టెక్ శంకర్ కానీ లేదా ఇతరులు కూడా మరో 50 మంది కానీ ఏంటంటే వాళ్ళు అంటే వివిధ పోలీస్ ఏజెంట్ల సాయంతో వాళ్ళు ముగ్గురు పోలీస్ ఏజెంట్ల సాయంతో పోయినరు అనే విషయాన్ని అందులో చెప్పడం జరిగింది. అందులో ఒక బిల్డర్ కానీ, తర్వాత ఒక ఐటీడీ కాంట్రాక్టర్ కానీ, మరొక కాంట్రాక్టర్ కానీ అంటే ఈ ముగ్గురు మూలంగా కూడా అంటే పోలీసులకు వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోపల ఉన్నారు. మరొక అతను కూడా పార్టీ నుంచి కంపెనీ 2 నుంచి కోసాల్ అనే వ్యక్తి కూడా అంటే సరెండర్ అయ్యిండు. తను కూడా చెప్పడం మూలం కూడా అంటే ఈ నలుగురు కారణంగా కూడా పోలీసుల చేతిలో ఉండేందంటే వాళ్ళు 15వ తారీఖు ఇడుమా 15వ తారీఖు అరెస్ట్ అయ్యి చిత్రహింసలకు గురై చంపబడిండు, టెక్ శంకర్ కూడా చంపబడిండు అనే విషయాన్ని కూడా చెప్పిండ్రు. కాబట్టి ఇప్పుడు ఇడుమా అనేది ఏతుందో ఇది దేశవ్యాప్తంగా చాలా మందికి ఇప్పుడు ఇవాళ మావోయిస్టు పార్టీ ప్రకటన ఇవ్వచ్చు, సరే మధ్యలో కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది. కానీ ఓవరాల్గా ఏంటంటే ప్రజలకు అర్థమవుతున్నది, స్వయంగా వాళ్ళకి అర్థమవుతున్నది ఏంటంటే ఇది పట్టుకొని చంపిన అనే విషయాలు అనేక రకాలుగా అర్థమవుతున్నది. అది కాదని అధికారులు ఎంత చెప్పినప్పటికీ, దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఎంత ప్రచారం చేసినప్పటికీ, నువ్వు ఎంత వ్యతిరేకంగా ప్రచారం చేస్తే లేదా ఇది నిజమైన ఎన్కౌంటర్ ప్రచారం చేస్తే అది బూటకం ఎన్కౌంటర్ ప్రచారం అవుతుంది. ఇడుమ దుర్మార్గుడు హింస చేసిండనంటే ఇడుమ ఒక గ్రేట్ లీడర్, ఒక భగత్ సింగ్, ఒక చే గువేరా, ఒక బిర్సా ముండ్ అని చెప్పి ప్రచారం అవుతుంది. నువ్వు ఎంత వ్యతిరేకం చేస్తే అంతకంటే 10-20 రెట్లు ఎక్కువ ప్రచారం అవుతుంది. ప్రచారమే జరుగుతుంది. మనం ఇట్లా అనుమానం వ్యక్తం చేయడం మినహా ఇంకా ఈ సమాజం చేయగలిగింది ఇంకేమైనా ఉందా? సో మనం అంటా ఉన్నాం మావిష్లంతా కూడా ఈ సమాజం కోసం కొట్లాడుతారు, ఈ ప్రజల కోసం, పేద ప్రజల కోసం కొట్లాడుతారు అని చెప్పేసి. మరి ఈ ప్రజలు ఏమైనా చేయగలుగుతారా సార్? ఈ ఎన్కౌంటర్ విషయంలో అనుమానాలు తొలగిపోయే విధంగా సోషల్ మీడియాలో డిస్కషన్ తప్పితే ఇంకేదైనా ఇంకో స్టెప్ ఫార్వర్డ్ వేసి ఏమైనా ఉద్యోగం చేసే అవకాశం ఏమైనా? ఇప్పుడు ఏదైనప్పటికీ ఇప్పుడు సత్యాసత్యాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా సమాజాలు చర్చించబడతాయి, అనాదిగా చర్చించబడుతున్నాయి. ఓ స్పాటగస్ చనిపోయినా, ఓ భగత్ సింగ్ చనిపోయినా, ఓ చేగువేరి చనిపోయినా, ఓ బిర్సా ముండ్ చనిపోయినా, అల్లూరి సీతారామరాజు చనిపోయినప్పుడు కూడా తెలుగు రాజ్యంలో ఏం చేశారు చర్చించుకుంటారు. ఆనాడు సోషల్ మీడియా లేదు, ఆనాడు ఇంటర్నెట్ లేదు, సెల్ ఫోన్ లేదు, పత్రికలే లేవు, అవి అంటే టీవీలు లేవు. కాబట్టి ఇలాంటి స్థితిలో కూడా తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది, ఆనాడు తెలిసిన వాళ్ళు చర్చించుకుంటారు. అది క్రమక్రమంగా ఏమవుతుంది, అది క్రమక్రమంగా అల్లూరి సీతారామరాజు దానిపైన రకరకాల పుస్తకాలు వచ్చినాయి, సినిమా వచ్చింది, చర్చించబడ్డది కదా. అంటే అల్లూరి సీతారామరాజు ఎంత ఘోరంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఎట్లా చంపిననే విషయం చర్చించబడింది కదా. లేదా భగత్ సింగ్ ను ఏ రకంగా వృత్తించిన విషయం కూడా చర్చించబడ్డది. అంటే ఇవన్నీ కలగలిసి ఏమైపోయింది, బ్రిటిష్ యొక్క రాజ్యాన్ని కులదూషడానికి అంటే ప్రజలు ఏదో ఒక రోజు ఏంటంటే వాళ్ళు తిరగబడ్డారు కదా. అంటే ఈ ఒక్క విషయాలు కదా, అనేక విషయాలు కారణమై అంటే బ్రిటిష్ పాలన కూరదోయడానికి కారణమైంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు జరిగే ఏదైతుందో ఒక వ్యతిరేకత ఏదైతుందో అంటే రాజ్యం పైన, ప్రభుత్వాల పైన ఏదైతే వ్యతిరేకత ఉందో, ఒక బీజేపీ మాత్రమే కదా, రాజ్యం పైన కూడా ప్రజల యొక్క వ్యతిరేకత. అంటే ఈ రాజ్యం ఎవరి కోసం ఉంది? మా పేద ప్రజలు చూసిరు కదా, ఇడుమ ఏ రకంగా ఆయన ఇల్లు ఉంది, గుడిసుంది చూసిరు. మా పేద ప్రజలు పోరాడితే, మా పేద ప్రజలు ప్రశ్నిస్తే మా వాళ్ళని పట్టుకొని చంపుతుండ్రు. అంటే చట్టానికి భిన్నంగా, రాజ్యాంగానికి భిన్నంగా చంపుతుండ్రు. రాజ్యాంగం ఎవరు అమలు చేస్తుండ్రు, అమలు చేయటం లేదు. కాబట్టి కోర్టులు చట్టాలు మరి ఉండంగా మరి కేసు పెట్టి జైలు పెట్టవచ్చు కదా. ఈ రకంగా ఏంటిది అనేది ఇవన్నీ కూడా
ఇడుమ ఎవరి కోసం చేసిండు? ప్రజల కోసం కదా. ఒక్క ఆదివాసీ ప్రజల కోసం కాదు, దేశవ్యాప్తమైన ప్రజల కోసం ఆయన పాటుపడ్డాడు. లేకపోతే మరి గోళీలు ఆడటానికి తుపాకి పెట్టిండు ఆయన? ఏమన్నా క్రికెట్ ఆడటానికి పెట్టిండా? ప్రజల కోసమే కదా. కాబట్టి సల్వాజుడుని ఎదుర్కొన్నాడు, అక్కడ ఆదివాసీ ప్రజల కోసం పోరాడిండు, దేశవ్యాప్తమైన విప్లవ విజయం కోసం పోరాడిండు. మార్గం తప్ప ఉప్ప వేరు, సాయుధ పోరాటం తప్ప ఉప్ప చర్చ చేయవచ్చు, అది ఎవరైనా చర్చించవచ్చు. చర్చ కాబట్టి ఇక్కడ అంటే ఈ చర్చ ఏదైతే ఉందో ఇది దేశవ్యాప్తంగా ప్రజానీకంలో పుట్టిందంటే ఒక స్ఫూర్తి. అంటే ఇడుమ చనిపోయింది కాబట్టి ఇడుమ స్ఫూర్తి అని అంటే ఇప్పుడు ఆయనలాగా అందరూ ఆయుధాలు పడతారని కాదు, పట్టకపోవచ్చు, ఆయుధాలు పట్టదు. ఇప్పుడు భగత్ సింగ్ ఉన్నాడు, భగత్ సింగ్ మరి బాంబు వేసిండు పార్లమెంట్ లా, లేదా పెద్ద పెద్ద ఆఫీసర్లు చంపిండు అంటే ఇప్పుడు తర్వాత భగత్ సింగ్ మరి అందరు కూడా అందరు స్ఫూర్తిగా ఉంటారు కదా, మీటింగ్లు పెడతారు కదా. ఇప్పుడు ఒకప్పుడు భగత్ సింగ్ ను బీజేపీ వాళ్ళు వ్యతిరేకించిందే, మరి ఇప్పుడు అదే బీజేపీ వాళ్ళు కూడా భగత్ సింగ్ మీటింగ్లు పెడతారు. అల్లూరి సీతారామరాజును వ్యతిరేకించిన వాళ్ళు ఏమి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొలేదు. వాళ్ళు అల్లూరి సీతారామన్ స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడు, కానీ మరి ఇప్పుడు అల్లూరి సీతారామరాజు కూడా కొలుస్తారు వాళ్ళు, స్ఫూర్తి వాళ్ళు మీటింగ్లు పెడతారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ భగత్ అంటే ఇప్పుడు అందరూ ఆయుధాలు పడతారా లేదని కాదు, ఒక స్ఫూర్తి అంతే. సో మీరు చెప్పినట్టుగా అందరూ ఆయుధాలు పట్టకపోయినా ఈ భావజాలానికి ఆకర్షితులైన వాళ్ళు ఈ సమాజంలో ఉన్న వాళ్ళంతా కూడా, సో ఎవరైతే వాళ్ళు అంటే గొప్పగా ఫీల్ అయ్యారో, ఎవరైతే ఆరాధించారో వాళ్ళు లొంగిపోతా ఉంటే వాళ్ళే కొంత డిసప్పాయింట్ గురయ్యారు, కొంత వ్యతిరేకంగా కూడా వినిపించినటువంటి. సో అట్లాంటి వాళ్ళ గురించి మీరేం చెప్తారు? మీరు ఆల్రెడీ ఆ భావజాలం ఉన్న వాళ్ళు కాబట్టి మీరు ఎట్లా ఫీల్ అయినారు? డిసప్పాయింట్ అయినారా లేకపోతే నిజమే లొంగిపోవడమే కరెక్ట్ అనుకుంటున్నారా? ఇప్పుడు నేను లొంగిపోవడం అనేది ఉందో, లొంగిపోవడం అనే మాటే తప్పది. ఫస్ట్ లొంగిపోవడం, ఎవరికి లొంగిపోతారు, ఎవరు కాలు మొక్కుతారు, ఎవరు దండం పెడుతుండ్రు, ఎవరికైనా కాలు మొక్కుతుండ్రా? ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉండ్రో ఎవరన్నా ఎప్పుడన్నా చూసిర్రా, ఎవరు కాలు మొక్కినరా? అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కాలు మొక్కినరా, లేకపోతే డీజీపీ శివధర్ రెడ్డి కాలు మొక్కినరా, ఈ కేసీఆర్ కాలు మొక్కినరా, లేకపోతే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ లోపల సోను ఆశన వాళ్ళ నాయకులు 300 మంది పోయిన వాళ్ళు ఎవరైనా కాలు మొక్కినరా? ఓకే, ఎవరి కాలు మొక్కలే. చట్టబద్ధంగా సరే సరెండర్ అనే పదము ప్రభుత్వం పెట్టిన పేరు, సరెండర్ ఎందుకు పెట్టిండ్రు ఏమో మనకు అనవసరం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే లీగల్ కావడము, లీగల్ అంటే చట్టబద్ధం కావడము. అంటే ఇప్పుడు ఆయుధాలు పట్టుకొని ఉండేది ఏంటంటే వీళ్ళే కదా, మావోయిస్టులే కదా. సరే ఈశాన్య రాష్ట్రంలో కూడా పట్టుకున్న వాళ్ళు వేరే, ఒకప్పుడు నక్సలైట్లు కూడా చాలా మంది పట్టుకున్నారు, ఇప్పుడు వాళ్ళు ఎవరు ఇప్పుడు నక్సలైట్లు లేరు, ఉన్నది మావోయిస్టు పార్టీ. కాబట్టి వీళ్ళు ఆయుధాలు పట్టుకోవడం అనేది ఉందో అంటే మన సూటిగా మనం అర్థం చేసుకుంటుందంటే ఇది రాజ్యాంగానికి విరుద్ధమైంది. ఎందుకంటే రాజ్యాంగం అనేది ఉందో అక్కడ ఆయుధాలు పట్టుకోవాలని చెప్పదు కదా, వ్యతిరేకిస్తుంది కదా, ఇది కరెక్టే. కానీ రాజ్యాంగం ద్వారా ప్రజల హక్కులు ఏవైతున్నాయో పాలకులు ఏదైతుందో పరిష్కరించడం లేదు కాబట్టి మేము ఆయుధాలు పట్టుకున్నాము అనేది వాళ్ళు చెప్పారు, వాళ్ళు పోరాడినరు, సమాజానికి అంతా తెలుసు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఆయుధాలు వదిలేయడం అనేది ఉందో వాళ్ళు ఆయుధాలే వదిలేస్తారు తప్ప వాళ్ళ సిద్ధాంతాలు వదిలేస్తామని ఎవరైనా చెప్పిండ్రా? ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు నేను కానీ లేకపోతే ఇప్పుడు సరెండర్ సిసి మెంబర్ చంద్రన్న లేదా సుజాతక్క, బండి ప్రకాష్, ఇతరులు ఎవరైనా మా సిద్ధాంతాలు వదిలేసినామని చెప్పిండ్రా? వాళ్ళు సిద్ధాంతాలు ఎవరి సిద్ధాంతాలు వదిలేసినా చెప్పలే. ఇప్పుడు నిన్న కాక మొన్న ఆజాద్ కూడా ఇంటర్వ్యూ ఇస్తుండేదో అంటే సిద్ధాంతాలు వదిలినమని చెప్పలే కదా ఎవరు. వాళ్ళకి ఇక్కడ దాని ప్రకారంగా వాళ్ళ ప్రజల కోసం వాళ్ళు పనిచేస్తారా లేదా అనేది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళకు వయసు ఉండి ఆరోగ్యం ఉండి వాళ్ళు చేయగలిగే ఒక స్పిరిట్ ఉంటే చేయొచ్చు, ఏ రకంగానైనా చేయొచ్చు. నువ్వే సొంతంగా పార్టీ పెట్టుకుంటావా పెట్టుకో, సంఘం పెడతావా పెట్టుకో, లేదా నువ్వు ఏ రకంగా పని చేస్తావో చేసుకో, నేను ఎవరొద్దంటారు. లేకపోతే నువ్వు ఓన్లీ రాత రాసుకుంటావా రాసుకో, ఎవరొద్దంటారు. ఇప్పుడు నేను 8 ఏళ్ళ కాచి రాస్తానైనా మాట్లాడుతానైనా వేరు వాళ్ళతో కలుస్తాను కదా. కాబట్టి ఇక్కడ సరెండర్ అని అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే లీగల్ కావడమే తప్ప దానిని ఏదో హీనంగా చూడాల్సిన అవసరం లేదు. హీనంగా చూడడం తప్పది. ఎవరు చూసినా ఎవరు కూడా సరెండర్ అంటే అదేదో ఏం తప్పు చేసిండ్రు. ఇప్పుడు అక్కడ చేసేందుకల్లా చేసారు, వచ్చింది కదా, వచ్చింది వాళ్ళ ఇష్టము. సరే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జనజీవన శ్రమతలో కలిసిపోయే వాళ్ళు కలిసిపోతున్నారు, ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? సరే, ఇది నక్సలిజం చివరి శ్వాస పీల్చుకుంటుందని మన కథనాలు రాసినా ఏం మాట్లాడుకున్నా మొత్తానికి ఇది ఇప్పటితో ఫుల్ స్టాప్ పడుతుందేమో అనుకుంటున్న టైంలో మళ్ళీ ఏదో లేఖలు వస్తూనే ఉన్నాయి. ఇట్లా కంటిన్యూగా ఇది ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? జనజీవన శ్రమతలు కలిసిపోయే వాళ్ళు కలిసిపోతే మిగిలిన వాళ్ళకి మీరు ఏం చెప్పబోతున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు మనుగడ సాధించే అవకాశం ఇంకా కనబడుతున్న భవిష్యత్తులో? ఎందుకంటే అడవులన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి, మొత్తం టెక్నాలజీ పెరిగిపోయింది. అంటే మనిషి ఎక్కడున్నాడో క్షుణ్ణంగా పరిశీలించే టెక్నాలజీ పెరిగిపోయింది సార్. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఈ టెక్నాలజీ డామినేట్ చేస్తున్న సమయంలో వీళ్ళు ఇంకా అడవులలో కొనసాగే అవకాశం ఏమైనా ఉన్నదా?
ఇప్పుడు అవకాశం ఏ మేరకు ఉంది లేదని అంటేనో, ఇప్పుడు వాళ్ళు ఈ సంవత్సరాల కాలంలో చాలా తీవ్రంగా నష్టపోయిన విషయం అందరం చూస్తున్నాం మనం. అవును. ఎన్కౌంటర్లో ఒకటి నష్టపోతున్నారు, లేకపోతే ఆ పార్టీని వదిలేసి చాలా మంది నాయకులు సభ్యులు అందరు వస్తున్నారు. కాబట్టి ఈ రెండు రకాల మరొక వంక వాళ్ళకు రిక్రూట్మెంట్ కూడా పెద్దగా ఉన్నట్టుగా లేదు, ప్రజా ఉద్యమాలు ఉన్నట్టుగా లేదు, నిర్మాణాలు కూడా ఉన్నట్టుగా కూడా కనబడతలేదు. అయితే వాళ్ళు మాత్రం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము సాయుధ పోరాటం కొనసాగిస్తాము మేము అనే ప్రకటన కూడా వాళ్ళు కంటిన్యూగా వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు మనకు పరిస్థితిలో మన దృష్టిలో పట్ల ఇప్పుడు మీరు ప్రశ్నించినట్టుగా అడవులు తగ్గిపోయినాయి, టెక్నాలజీ పెరిగింది, కమ్యూనికేషన్ పెరిగింది, ఇన్ఫార్మేషన్ నెట్వర్క్ పెరిగింది, డబ్బు కాశపడి సమాచారం చెప్పి ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇడుమాను కూడా అంటే నలుగురు కదా, అంటే ముగ్గురు అయితేనూ ముందే వాళ్ళు ఇన్ఫార్మర్లు, కాంట్రాక్టర్లు, అంటే డబ్బులు కాశపడే కదా చేసింది. కాబట్టి వాళ్ళ చుట్టూ కూడా ఏంటంటే ఒక డబ్బులు కాశపడి ఇన్ఫార్మర్ నెట్వర్క్ అనేది కూడా చాలా డెవలప్ అయింది. కాబట్టి ఈ మొత్తం క్రమం లోపల మరి అనేకమైన ఆటంకాలు వీళ్ళకు ఉన్నాయి. ఒక్కొక్క ప్రభుత్వం చాలా బలం పెరిగింది, లక్షల సైన్యం పెరిగింది, కమ్యూనికేషన్ ఉన్నది, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ఉన్నది, అధునాతనమైన ఆయుధాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు మరి ఏ రకంగా జరుగుతుంది అనేది ఎంతో ప్రజానికంలో అది కష్టమైనది ఉంది. అనేక మంది మాట్లాడుతుండ్రు, చెప్తుండ్రు. నేను కూడా చెప్తున్నాను వాళ్ళ మంచి కోసమే చెప్తున్నా. ఇది ఉపయోగం లేదు, మీరు బయటకు వచ్చి రండి, మీరు చెయ్యండి అనే విషయాన్ని కూడా నేను చెప్తున్నా. నేను ఇక్కడికి వచ్చి మీరు మీ సిద్ధాంతాలు, కమ్యూనిజం సిద్ధాంతము ప్రచారం చేయండి, మీ నూతన ప్రజాస్వామ్యం లేకపోతే ఇంకోట మీరు ఏం చెప్తారో దానికోసం ప్రచారం చేసుకోండి, సంఘాలు పెట్టండి, ప్రజల్ని అంటే ఆర్గనైజ్ చేయకపోతే, అంటే ఆల్రెడీ మార్క్సిజం చెప్పేదైనా లేదా మావోయిస్ట్ పార్టీ చెప్పేదైనా ప్రజలే చరిత్ర నిర్మాతలని చెప్తుంది. ప్రజలే చరిత్ర నిర్మాతలు, ప్రజలను కదా ఆర్గనైజ్ చేయాల్సింది. మరి ప్రజలు అనేది అంటే మీకు ప్రజలు లేరని కాదు, ఏ ప్రజలు లేకపోతే అక్కడ ఎట్లా ఉంటారు, కానీ ప్రజలు ఉన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ జనజీవన శ్రేవంతన్ అంటే ఇక్కడ జనము ఎక్కువ ఉంటున్నారు, విశాలంగా ఉంది, మీ ఇక్కడ తక్కువ ఉంది. కాబట్టి అంటే ఈ స్థితిలో ఏంటంటే మీరు విశాలమైన ప్రజానీకాన్ని ఓపికతోటి సుదీర్ఘకాలం మీరు ఏంటంటే చైతన్యవంతం చేయడానికి, మీరు అనుకునే రాజకీయాలను చైతన్యవంతం చేయడానికి మీరు కృషి చేయడమే మంచిది ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేది నేను వాళ్ళకి చెప్తున్నా. సరే, అది వాళ్ళ ఇష్టము, వాళ్ళు ఇప్పుడు మనం సూచనలే చేయగలం తప్ప వాళ్ళపైన మనమేమి చేసేవాళ్ళు వాళ్ళే కదా, వాళ్ళే నిర్ణయించుకోవాలి అనేది మనం చెప్పేసి. ఈ రోజు రిలీజ్ అయినటువంటి లేఖలో కూడా వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేసినారు, హిందూ కార్పొరేట్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఈ భారతీయ ఫాసిస్టు, ఈ భారతీయ బ్రాహ్మణీయ ఈ పార్టీ అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా నేమ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విషయంలో మీరు ఈ మావోయిస్ట్ పార్టీ తోటి ఏకీభవిస్తున్నారా? అంటే మీరు కూడా ఏదైనా పార్టీని విమర్శించదలుచుకున్నారా? భారతీయ జనతా పార్టీనో లేకపోతే కాంగ్రెస్, దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను విమర్శ చేయదలుచుకున్నారా? ఇప్పుడు నేను ఒక్కరిని కాదండి, మావోయిస్ట్ పార్టీ కాదు, ఈ దేశంలో అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీలు, వివిధ సోషలిస్ట్ పార్టీలు, వివిధ ఎంఎల్ పార్టీలు బీజేపీ ప్రభుత్వ విధానాలు ఏవైతున్నాయో సీరియస్ గా విమర్శిస్తుండ్రు. కాబట్టి ఆ విమర్శకు సంబంధించింది వాళ్ళు కూడా విమర్శిస్తుండ్రు. అంటే ప్రత్యేకించి బీజేపీ ఏదైతుందో అది మతోన్మాదమైన అంటే దాడులు కూడా ప్రజానీకంలో ఉన్నాయి కదా, లేదా ఇతర కూడా ఏంటంటే అణచివేత ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు విమర్శిస్తుండ్రు. కాబట్టి ఈ రాజకీయ విమర్శలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఏంటంటే అంటే ఇవన్నీ సమాజాలు చర్చించబడుతున్నాయి కాబట్టి సాధారణ ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకుంటారు కదా, అర్థం చేసుకుని ఎవరైనా మాట్లాడతారు. దీంట్లో ఏ అమిత్ షా పర్సనల్ ఇంట్రెస్ట్, మోడీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటున్నారా? ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ అనుకోవచ్చు కదా. ఏది ఇప్పుడు వీళ్ళు ఏదైతే చేస్తున్నారో అంటే ఇది చట్ట విరుద్ధంగా చేస్తున్నారు, అమాయకులు నిజంగానే చంపబడుతున్నారు, ఇట్లా ఈ యాంగిల్ ఏమన్నా పబ్లిక్ ఇంట్రెస్ట్ తోటి ఆ ప్రభుత్వాలు అట్లా చేస్తున్నాయి అనుకోవచ్చు అన్నట్టు. నీకు ఇప్పుడు ఒక ప్రభుత్వ నాయకులుగా నువ్వేం చేస్తావు, శాంతి భద్రతల్ని కాపాడే బాధ్యత ఉంటుంది. శాంతి భద్రతల కోసం తప్పనిసరిగా పోలీసు భద్రతా బలగాలు వినియోగించాల్సి వస్తుంది. ఏ ప్రభుత్వం అయినా అది వినియోగిస్తుంది, వినియోగించడం తప్పని కాదు. కానీ వినియోగించడం అని అంటే నీకేం జరగాలి అక్కడ? ఒక అంటే పోలీసులు ఫస్ట్ చేయవలసింది ఏంటంటే, పోలీసులు అనే ప్రభుత్వము ఆ సమస్య అంటే నక్సలిజము లేదా మావోయిజం తలెత్తడానికి గల కారణాలు ఏంటి, కారణాలు పరిశీలించాలి కదా. మొట్టమొదటిగా కారణాలు పరిశీలించినప్పుడు అదే ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్య కదా. అంటే ప్రజల సమస్య, ప్రజల యొక్క ఆర్థిక సమస్య, నిరుద్యోగ సమస్య, బీదరికం సమస్య, లేకపోతే భూమి లేకపోవడము సమస్య, వాళ్ళపైన దోపిడీ జరుగుతున్న సమస్య, ఇవి కదా. కాబట్టి ఇవి పరిష్కరించాలి కదా. ఇవి పరిష్కరించకుండా నువ్వు దాడి అంటున్నావు కాబట్టి అందుకోసం కదా వాళ్ళు పోయింది. కాబట్టి ఇది పరిష్కరించాలి. ఇది ఒక్కొక్క పరిష్కరించడం ఫస్ట్ జరిగితే
సరే కొన్ని సందర్భాల్లో పోలీసు బలగాలను కేటాయించినప్పటికీ నువ్వు అది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కాదు కదా. అంటే ఇప్పుడు సరే వాళ్ళని పట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు, వాళ్ళు దొరకలేదు, ఆ సందర్భంగా ఎదురుకాల్పులు అయితే సరే మావోయిస్టులు చనిపోవచ్చు, పోలీసులు చనిపోవచ్చు, రెండు వైపులు జరగవచ్చు. కానీ నువ్వు అంతకంటే ఎక్కువ చేస్తున్నావు కదా. అంటే సాధారణమైన ఎదురుకాల్పులు కాకుండా ఒక యుద్ధం లాగా పొరుగు దేశాలపైన దాడి చేసినట్టుగా బాంబింగ్ చేస్తున్నావు నువ్వు. అంటే డ్రోన్లతోటి మన కరిగుట్టలో చూసినాం కదా, మనం బాంబింగ్ లేచింది, హెలికాప్టర్లతోటి బాంబింగ్ వర్షం కురిసినట్టే కురిసినాయి కదా. కాబట్టి ఇది యుద్ధం అంటారు, యుద్ధం తప్పుడు విధానము. రెండవది ఏంటంటే పట్టుకొని చంపుతున్నావు, చాలా వస్తున్నాయి కదా, చాలా మంది చంపుతున్నావు కదా. సరే నిన్న జరిగింది ఎన్కౌంటర్, అంటే నిన్న జరిగింది అంటే దాంట్లో కొంతవరకు ఇంకా పూర్తి వివరాలు రావాల్సింది ఉన్నది. అందులో కూడా పట్టుకొని కొంతమంది చంపినా లేదా మనకు తెలియదు, కానీ ఎన్కౌంటర్ అయితే జరిగింది. కాబట్టి పట్టుకొని చంపినవి కూడా చాలా వస్తున్నాయి. మరి మావోయిస్టులు చెప్తున్నారు, ప్రజలు చెప్తున్నారు, చాలా మంది దేశంలో కూడా చాలా కాలం చెప్తున్నారు. కాబట్టి ఇవి తప్పు కదా. అంటే ప్రభుత్వం ఎక్కడి వరకు నువ్వు ఉండాలో అనేది కాకుండా నువ్వు అది అద్దు దాటి పోతున్నావు. అదే ప్రజాస్వామ్యం కాదు, అది రాజ్యాంగ విరుద్ధం అని అంటుండ్రు. మేము అంటే నేను మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నా, నేను శాంతి చర్చల కమిటీ నాయకులు ఉన్నప్పటి నుంచి కూడా గత 8 నెలల కాలం నుంచి కూడా నేను చెప్తూనే ఉన్నా. కాబట్టి అది ప్రభుత్వం తప్పుడు విధానం అని నేను చెప్తాను. సో ఈ అసమానతలు ఎప్పుడు తగ్గాలి సమాజంలో, ఎప్పుడు తగ్గితే ఎప్పుడు ఈ మావోయిజం అంతా అవుతుంది, లేకపోతే ఇదంతా జరిగే అవకాశం ఉంది సార్? ఇప్పుడు వీళ్ళ మీద దాడులు చేస్తున్నారు, ఈ అసమానతలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు కొట్లాడుతున్నారు అంటున్నారు. ఇవి ఇప్పట్లో తగ్గేటట్టు కనబడతలేవు సార్ భవిష్యత్తులో కూడా. మరి తగ్గేటట్టు లేదంటే మరి పోరాడే వాళ్ళు అట్నే పోరాడతాం అంటుండ్రు కదా. ఇప్పుడు అసమానతలు ఉన్నాయి కాబట్టి పోరాడాలంటే వేరు వేరు పద్ధతులు ఉండరు. ఇప్పుడు మావోయిస్టు పార్టీది ఒక లైన్, ఇతరులు సమాజంలో కూడా వేరు వేరు పద్ధతిలో పోరాడతారు కదా. పోరాడే వాళ్ళు కొంతమంది ఏంది, ఇక్కడ మన సంఘాలు పెట్టాలి, ఈ రకంగా చైతన్యవంతం చేయాలి, ధర్నాలు చేయాలి, లేకపోతే రాస్తారోకలు చేయాలి, రకరకాలు ఎన్నో చేయాలని వీళ్ళు చెప్తుండ్రు. లేదు ఆయుధాలు పట్టుకుని పోరాడాలని కొంతమంది అంటుండ్రు. అంటే సమాజంలో విరుద్ధమైన ఉంటాయి కదా, అందరి ఒకే పద్ధతులు ఉండవు కదా. మనం అంటే ఎవరో ఒకరు చెప్తే నేను నువ్వో చెప్తే ఇన్నటోళ్ళు ఉండరు కదా. ఒకే పద్ధతి లేదు కదా, ఒకే పద్ధతి ఉండదు. ఒకరైతే ఓన్లీ నిరాహార దీక్ష మాత్రమే చేయాలి, ఇంకేం చేద్దని అంటారు. ఇంకొక ఆయన ఏంటంటే ఇప్పుడు మనకు ఒక ఆయన మీరు మీటింగ్లు కూడా పెట్టద్దు, ఓన్లీ ఏంటంటే ఉపన్యాసాలు అంటే మీరు రికార్డ్ చేసి పంపాలి తప్ప మీటింగ్లు కూడా లక్షలాది మందిని ఆర్గనైజ్ చేయొద్దని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎట్లా చేయాలన్నది ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చెప్తారు. లేకపోతే ఒక ఆయన దోపిడీ లేదు, ప్రభుత్వాలు ఏమున్నాయి మంచిగా ఉన్నాయని చెప్పి చెప్తారు. మరి అట్లా కూడా చెబుతున్నారు కదా. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మంచిగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అనే వాళ్ళు. అంటే ఒక్కొక్కరి కళ్ళకు ఒక్కొక్క తీరు కనపడుతుంది, వాళ్ళ పూర్వలో కూడా ఒక్కొక్క ఆలోచన ఉన్నాయి. కాబట్టి మనం ఏం చెప్తాం మనం సార్? చివరిగా ఇంకొక ప్రచారం కూడా జరుగుతుంది, అంటే ఈ కర్రగుట్టలోనే కావచ్చు, ఇంకొక దగ్గర కావచ్చు, ఏదో సహజ సంపద ఉంది, దాన్ని కొల్లగొట్టడానికి ఈ అమిత్ షా అండ్ కో ప్రయత్నం చేస్తుంది అని ఒక ప్రచారం కూడా తీసుకొస్తున్నారు సార్. సో అట్లా అడవులలో నిజంగా అట్లాంటిది ఏమన్నా ఉందా? అట్లాంటి ప్రయత్నంలో భాగంగానే వీళ్ళు నేర్వేసే కార్యక్రమం చేస్తుంది అనుకోవచ్చా? మరి లేకపోతే ఉత్తగనే ఎందుకు చేస్తారు? ఏ గవర్నమెంట్ అయినా ఉత్తగనే ఆయుధాలు పట్టుకుని ఉన్నారు. వాళ్ళు దేనికి వ్యతిరేకంగా పోరాడకపోతే ఆయుధాలు పట్టుకుంటే ప్రభుత్వానికే నష్టం అనుకుందాం మాట వరుస. ఇప్పుడు ఆయుధాలు పట్టుకొని ఉన్నారు, వాళ్ళు ఉత్తగానే ఉంటే వాళ్ళు ఆయుధాలు పట్టుకొని అంటే ఏదో ఒక దోపిడికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి కదా. ఒకప్పుడు నక్సల్ బరి వచ్చింది ఏంటంటే భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారు. అంటే కరుడు కట్టిన భూస్వాములు ఉన్నప్పుడు ఆ భూస్వాములకు వ్యతిరేకంగా తెలంగాణ లోపట లేదా నక్సల్ బరి లోపట, బీహార్ లో, జార్ఖండ్ లోపట పోరాటాలు జరిగినాయి. కాబట్టి ఇప్పుడు అది ఏమైపోయిందంటే ఇప్పుడు పెట్టుబడిదారి వర్గం అయింది కదా. ఇప్పుడు ఆదివాసీ ప్రాంతాలనంటే దేశం లోపట ఇప్పుడు ఒక ఛత్తీస్గఢ్ మాత్రమే కాదు, అది జార్ఖండ్ కానీ, ఒరిస్సా కానీ, మణిపూర్ కానీ, మేఘాలయ కానీ, లేదా బీహార్ కానీ, ఈ ప్రాంతంలో ఒకటి గనులు ఎక్కువ ఉన్నాయి. అటవీ ప్రాంతాలు ఉన్నాయి, మైదాన ప్రాంతాలు కూడా ఉన్నాయి. మైదాన ప్రాంతాలు కూడా గనులు ఉన్నాయి. ఎక్కడైతే అడవి ప్రాంతంలో గనులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ గనున్న ప్రాంతంలో అక్కడ అనేకమైన విలువైన గనులు, బంగారంతో సహా విలువైన గనులు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ గనులను తవ్వుకపోవడానికి చాలా అంటే ఎవరు తవ్వుకపోతారు? పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, అంబానీ, ఆదాని, తర్వాత లాయిడ్ కంపెనీ, లేకపోతే రకరకాల కంపెనీలు ఉన్నాయి కదా. ఈ దేశంలో గుర్తు పెట్టుబడిదారులు మాత్రమే కాదు, అమెరికా, జర్మనీ, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్, వీళ్ళకి సంబంధించిన గుత్త పెట్టుబడిదారులు ఉన్నారు. కాబట్టి మరి గుత్త పెట్టుబడిదారులు అందరూ కూడా ఇక్కడ వనరులు అన్నిటినీ, అది భూమి కావచ్చు, లేకపోతే భూమిలో పట్టిన ఖనిజాలు కావచ్చు, ఇక్కడ నీరు కావచ్చు, లేకపోతే అటవీ సంపదను కానీ, వీటన్నిటిని కూడా కొల్లగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మరి ప్రజలు, ఆదివాసీ ప్రజలు కూడా తమ భూమి తమకు దక్కాలని పోరాడతారు కదా, తమ నీరు తమకు దక్కాలని పోరాడతారు. అందుకోసం అన్నారు జల్ జంగల్ జమీన్, అధికారం మాదే, జల్ జంగల్ జమీన్ మాదే అనే విషయాన్ని వాళ్ళు నినాదం ఇస్తారు. ప్రజలు కూడా ఇప్పుడు నిన్న ఛత్తీస్గఢ్ లోపల కూడా, అక్కడ ఛత్తీస్గఢ్ మన ఏది అంబికాపూర్ అనుకుంటా, అక్కడ కూడా ప్రజలు మరి తిరగబడ్డారు.
కాల్పులు అయినాయి, పోలీసులు కూడా గాయపడ్డారు, జనాలు గాయపడ్డారు. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఉమ్, మావోయిస్టులు ఉన్నా లేకున్నా ప్రజలు పోరాడతారు. ఉమ్, మావోయిస్టులు ఉన్నప్పుడు వాళ్ళకి బలం ఉంటది, బలం ఉంటుంది. లేని కాడ కూడా ప్రజలు పోరాడతారు కదా. కాబట్టి ఇది ఏదైతుందో అంటే చాలా మంది చెప్తుండ్రు ఎందుకు ఇంత ఇంత అదిగా ఇంత ఇంత ఒక నరమేధం ఏదైతుందో ఉమ్. ఈ రకంగా ఇంతమంది చంపడం అనేది సమాజంలో చాలా సో మీ వ్యతిరేకత మీ వస్తుంది. ఎక్స్పీరియన్స్ తోటి చెప్పండి, చివరిగా మీ ప్రెడిక్షన్ చెప్పండి. ఇంకా ఎన్ని సంవత్సరాలలో అంటే ఈ లేఖల పరంపర ఇట్లనే కొనసాగుతుందా? ఎన్ని సంవత్సరాల్లో ఈ లేఖలు ఆగిపోయి నక్సలైట్లు లేరు ఇక దేశంలో అనే పరిస్థితి ఎన్ని సంవత్సరాల్లో రాబోతుంది? అటు అమిత్ షా వాళ్ళు చెప్పినట్టు నక్సలైట్ విముక్త భారత్ అని అంటున్నారు, అది ఎన్ని సంవత్సరాల్లో సాధ్యమయ్యేటట్టు కనిపిస్తుంది సార్? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అనేది ఉందో ఇన్ని సంవత్సరాలు చెప్పిన పాలకులు ఎన్నడో మట్ల కలిచారు. ఉమ్. ఇందిరాగాంధీ చెప్పింది, ఇందిరాగాంధీ కూడా ఎన్నడో చెప్పింది, 70లో చెప్పింది ఆమె. నాయకుల మట్ల ఇందిరాగాంధీ చెప్పింది. ఆగలి. తర్వాత ఇంకా చాలా మంది తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ కూడా చెప్పిండు కదా, ఉమ్. 2007 లోపట తను కూడా టార్గెట్ పెట్టిండు. ఉమ్. సేమ్ ఇదే బీజేపీ ప్రభుత్వం కూడా ఇది ఫస్ట్ 2014 లోపట నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా వాళ్ళు 2 సంవత్సరాలు అన్నారు, 3 సంవత్సరాలు అన్నారు, సంవత్సరం అన్నారు, 5 సంవత్సరాలు అన్నారు. ఇవి ఇలాంటి చాలా పోయినాయి. సరే అంటే అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ లేదంటే ఉంది. డిఫరెన్స్ అనేది ఏంటో ఈ సంవత్సరంన్నర కాంచి అంటే కగారు ఆపరేషన్ నుంచి అది చాలా సీరియస్ గా చాలా ప్రమాదకరంగా చాలా మంది నష్టపరుస్తుంది. కాబట్టి ఇలా వాళ్ళకు అంటే ఒక కష్టకాలంలో ఉన్నమాట వాస్తవం. కానీ ఎట్లా ఉంటుంది అనేది మనం ఇప్పుడు అంటే వాళ్ళు కూడా ఉద్యమం చేస్తుంది కదా, వాళ్ళ వెనకాల కూడా తక్కువ ఎక్కువ ప్రజలు ఉన్నారు కదా. కాబట్టి అది ఎట్లా జరుగుతుంది అనేది ఏందో మనం చూడవలసిందే తప్ప ఇప్పుడు ఏ తీర్పులు జ్యోతిష్కాలు చెప్పలేము. జ్యోతిష్కాలు అయితే పరమ తప్పు. జ్యోతిష్కం అనేది లేదు, అది జ్యోతిష్కం చెప్పడం అనేది పచ్చబద్ధము. మరి ఇక తీర్పులు ఎట్లా ఇస్తాము, ఏ రకంగా ఇస్తాము చెప్పలేము మనం. అవును సార్. సో మొత్తానికి దీనికైతే కంక్లూజన్ లేనట్టే, దీనికి మనం ఇప్పుడే ప్రెడిక్ట్ చేయాలని కూడా సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఓకే.